పరిగి నియోజకవర్గంలో జీవో 17ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఎనికేపల్లి ఆనంద్ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లాలో భారీ నిరసన కార్యక్రమాలు చేశారు మరియు కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. గవర్నమెంట్ కొత్తగా జీవో 17 తీసుకొచ్చింది సార్. జీవో 17 ఏం చెప్తుందంటే ఒక్కొక్క ఇప్పుడు మెటీరియల్ ట్రంక్ బాక్స్ కానీ స్టేషనరీ ఐటమ్ కానీ స్కూల్ బ్యాగ్స్ కానీ షూస్ కానీ సాక్స్ కానీ ప్లేట్స్ కానీ ఇవన్నిటిని కూడా ఏం చేస్తారంటే చిన్న తరహా టెండర్లు లేకుండా మొత్తం కూడా నేషనలైజ్ టెండర్లు చేశారు. చిన్న చిన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాంట్రాక్టులు అందరూ కూడా ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళు ఏం పెట్టారు, కేసీఆర్ పీరియడ్ లో ఒక్కొక్క హాస్టల్ కు ఒక్కొక్క టెండర్ విధానం ఉండే. 1000 రూపాయలు డీడీ ఉండే, 1000 నుంచి 2000 డీడీ ఉండే టెండర్ ఫామ్ డీడీ. అయితే ఇప్పుడు 50,000 ఎంట్రీ ఫీజే 50,000 పెట్టారు. రెండోది ఏం చేశారు సార్, డీడీ కాస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ 1,00,000 రూపాయలు ఉండే. ఇప్పుడు ఏం పెట్టారు అంటే దాదాపుగా 20 కోట్లు పెట్టారు. 20 కోట్ల నుంచి 60 కోట్లు పెట్టారు. స్టేట్ మొత్తం ఒకరికే ఇస్తే మరి మన స్టేట్ వాళ్ళు ఎక్కడ బతకాలి? సెంట్రలైజ్ చేసి వేరే రాష్ట్ర వాళ్ళు టెండర్ తీసుకుంటున్నారు. సో దానికోసమే జీవో రద్దు చేయాలి. ఏదైతే గవర్నమెంట్ చేయాలి డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీలకు డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచన చేసిందో, తర్వాత కామారెడ్డిలో బీసీలో డిక్లరేషన్ ఏదైతే ప్రామిస్ చేసిందో అవి అమలు చేయాలని మేము అంటున్నాం సార్. కనీసం అమలు చేయకపోయినా సరే కేసీఆర్ పీరియడ్ లో ఏదైతే జరిగిందో అదే విధంగా ఉంటే ఈ చిన్న చిన్న కుటుంబాలు బతుకుతాయి కదా. ఒక్కొక్క హాస్టల్లో 20,000 వస్తుంది. దాదాపుగా 10,000 మంది కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంది సార్. అడ్డకూలుగా మారే అవకాశం ఉన్నది. దయచేసి వీటి మీద మీరు కొంచెం చేయాలి సార్. గవర్నమెంట్ కు అది